హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. అందరూ అనుకున్నదే జరిగింది. మొత్తం సీజన్ అంతా అత్యద్భుతంగా ఆడుతూ వచ్చిన ఆర్సీబీ ఎట్టకేలకు విజేతలుగా నిలిచారు. అయితే 17 సంవత్సరాల పాటు అవమానాలు, బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఎదుర్కొని తర్వాత 18వ సీజన్లో ఆర్సీబీ కప్పు కొట్టింది. వెంటనే మరో కప్పు కొట్టడానికి వాళ్ళకి ఎక్కువ సమయం పట్టలేదు. నెక్స్ట్ ఇయర్ అంటే నిన్న జరిగిన మ్యాచ్లోనే మళ్ళీ వాళ్ళు కప్పు కొట్టారు. సో ఆర్సీబీకి కప్పు కొట్టడం అలవాటైంది. ఛాంపియన్స్ మైండ్ సెట్ అలవాటైంది. సో ఇదంతా ఆర్సీబీ ఫ్యాన్స్ గమనిస్తున్నారు. ఇన్నేళ్ల అవమానాలన్నీ ఇప్పుడు వాళ్ళు ఆనందం రూపంలో తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఆట తీరు గురించి, ఈ సీజన్లో ఆర్సీబీ పట్టుదల గురించి, ఆర్సీబీ ఎంత కసిగాడిందో చెప్పడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ రామచంద్ర గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. సార్, ఆర్సీబీ కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్కి ఈ పేరు ఒక ఎమోషన్. 17 సంవత్సరాల పాటు కప్పు లేదు అంటే పక్కన ఫ్రెండ్స్, రిలేటివ్స్, కొలీగ్స్ ఎన్ని అవమానాలు చేసేవాళ్ళంటే అన్నీ భరిస్తూ వచ్చారు, ఫేస్ చేస్తూ వచ్చారు. కోహ్లీ అనే ఒక్క పేరుని వాళ్ళు ఒక మంత్రంగా భావిస్తూ వచ్చారు. ఎట్టకేలకు లాస్ట్ 2 సీజన్లో కప్పు కొట్టారు. డిపెండింగ్ ఛాంపియన్స్ అనే పేరు నిలబెట్టుకున్నారు. సో ఆర్సీబీ ఆట తీరు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అసలు నిజంగా ఆర్సీబీ జర్నీ ఒకసారి చూస్తే చాలా ఎమోషనల్. ఎందుకంటే పెద్ద పేరుండి 17 సంవత్సరాలుగా ఆ కప్పు లేకపోతే ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే స్టార్ ప్లేయర్ అక్కడ విరాట్ కోహ్లీ ఉన్నాడు. దేశం తరపున ఎన్నో మ్యాచ్లు గెలిపించాడు. ఒక్క కప్పు తీసుకురాలేదా అన్న తాలూకు ఎమోషను లాస్ట్ ఇయర్ అయితే నిన్న జరిగింది. మీరు గమనిస్తే అహ్మదాబాద్, గుజరాత్లో ఫైనల్ జరిగింది కానీ మొత్తం స్టేడియం అంతా 95% ఎర్ర సముద్రం. కేవలం ఒక వ్యక్తి, విరాట్ కోహ్లీ ఒక వ్యక్తి తాలూకు ఎమోషను 17 సంవత్సరాలుగా ఆ ఫ్రాంచైజీ కప్పు కొట్టడం కాకుండా ఈ ఇయర్ అయితే డిపెండింగ్ ఛాంపియన్గా స్టార్ట్ అయింది. కానీ వాళ్ళ కోచ్ స్టాఫ్ కానీ, మెంటారు దినేష్ కార్తిక్ కానీ, ఆండీ ఫ్లవర్ కానీ, మొత్తం మేనేజ్మెంట్ కానీ చెప్పుకుంటూ వచ్చిందంటే అటాకింగ్ ఛాంపియన్స్, మేము అటాకింగ్లో ఉన్నామని చెప్పారు, చేసి చూపించారు, నిలబెట్టారు. సో ఆ స్టాఫ్ గురించి అయితే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. సో నేను మళ్ళీ ఆ విషయానికి వస్తాను. అయితే నేను నిన్న జరిగిన మ్యాచ్ విషయానికి వస్తాను. మీరు చాలాసార్లు మనం కూర్చున్నప్పుడు ఇంటర్వ్యూలో చెప్పారు, గుజరాత్ టైటన్స్ బలం వచ్చేసి బౌలింగ్, వాళ్ళు షార్ట్ పిచ్ డెలివరీస్ని చాలా బాగా వంట పట్టించుకున్నారు, అలాంటి పిచ్లు రెడీ చేసుకున్నారు. కానీ నిన్న మీరు గమనించారా, ఆర్సీబీ అదే టెక్నిక్తో వాళ్ళని కొట్టింది. అవును సార్. ఎందుకంటే వాళ్ళు ఏదైతే కర్మ రిటర్న్స్ అని వాళ్ళు ఏదైతే స్టార్ట్ చేశారో అది వాళ్ళకి ఇచ్చేసరికి ఇదైపోయింది. ఇంకోటి మనం ముందు ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాము, గుజరాత్ వాళ్ళని ఎక్కడ దెబ్బ కొట్టారంటే టాప్ 3 వాళ్ళని షార్ట్లు ఆడనిచ్చారు. మీకు హార్డ్ లెంత్ టెస్ట్ మూవ్ వేస్తే వాళ్ళని షార్ట్ గ్రౌండ్ షాట్కి అలవాటు చేస్తే ఆ తర్వాత నీకు బ్యాకప్ లెంత్, నీకు షార్ట్ బిల్ బాల్ కొట్టేస్తారు. కానీ గేమ్ ప్లాన్ చూసారు, ఫస్ట్ బాల్ నుంచే అటాక్ ఆడనిచ్చారు, ఆడనిచ్చి ట్రాప్ వేశారు. నిజంగా మీరు భువనేశ్వర్ కుమార్ మన ముందు వీడియోలో కూడా అనుకున్నాము, సాయి సుదర్శన్ కానీ లేకపోతే బట్లర్ మీద కానీ అటాక్ చేయొచ్చు అని. సాయి సుదర్శన్కి ముందు 2 బాల్ దగ్గరికి వేసి బ్యాకప్ లెంత్ ఆ షార్ట్ పిచ్ బాల్ ఎక్స్పెక్ట్ చేయాలి. అవుట్ అయిపోయాడు. ఎందుకంటే భూమి నుంచి అలాంటి షార్ట్ పిచ్, ఎందుకంటే ముఖ్యంగా ఆర్సీబీ ఇంటర్నేషనల్ బౌలింగ్ ఉన్నారు, వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళు పిచ్కి తగ్గట్టుగా అడాప్ట్ దాని తగ్గట్టుగా బౌలింగ్ చేంజ్ చేసుకుంటారు. హెజల్వుడ్ ఉంటే ముందు బాల్ 4 కొట్టనిచ్చాడు గిల్చాత, నార్మల్ గా బాల్ వేసి ఆ తర్వాత ఏం చేశాడు, ఫుల్ షాట్ ఆడిచ్చిన తర్వాత ఏం చేశాడు, క్విక్ బౌన్సర్ వేసాడు. సో ఏమైంది, టైం దొరకలా. అట్లా ప్లానింగ్. ఇంకా బట్లర్ని చూస్తే కృణాలు పడే మనం ఇక్కడ నుంచి మీడియం పేసర్ అంటారేమో, ఎందుకంటే ప్లాన్ అనమాట. రన్స్ కావాలి, ఫ్రంట్కి వస్తాడని చెప్పి కేపర్ని వైట్ సైడ్ పెట్టి వైడ్ ఆర్కరు స్పిన్ బౌలింగ్ లో 114 స్పీడ్ వేసాడంటే మీరు అర్థం చేసుకోండి. కూడా లాస్ట్ మూమెంట్ దాకా బట్లర్ ఫుట్ ఏదైతే ఉందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ లాస్ట్ మూమెంట్ దాకా బాల్ డెలివరీ చేయలేదు. చూస్తే క్విక్ ఆర్కర్ వైడ్ వేసింది ఆ బాల్, వెరీ క్లియర్. ఇది ప్లాన్తో చేసి టాప్ 3ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. అక్కడే జీటీ పని అయిపోయింది. అండ్ ఆర్సీబీ గురించి మనం ఇదివరకు మాట్లాడుకున్నట్టు నిన్న మ్యాచ్లో కూడా వాళ్ళు చూడండి, మొత్తం యాజ్ ఎ టీమ్, అంటే ఏ ఒక్క ప్లేయర్ మీద డిపెండ్ అవ్వడం కాకుండా వెంకటేష్ అయ్యర్ అటాకింగ్ కానీ, కోహ్లీ, ఇంకా కోహ్లీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. మొత్తం ఆర్సీబీ అంటే కోహ్లీ, కోహ్లీ అంటే ఆర్సీబీ. సో ఈ మొత్తం సీజన్ పట్టిదారు కెప్టెన్సీ కానీ, పట్టిదారు అగ్రెసివ్ అప్రోచ్ కానీ, పడిక్కల్ కానీ, కృణాల్ పాండ్యా కానీ, టిమ్ డేవిడ్ కానీ, ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే రసిక్, అసలు నిన్న రసిక్ బౌలింగ్ చూస్తే అసలు తనే మెయిన్ అసెట్ నిన్న బౌలింగ్ విషయంలో వాళ్ళకి. సో ఇలా ప్రతి ప్లేయరు వాళ్ళ రోల్స్ వాళ్ళు డివైడ్ చేసుకొని మ్యాచ్ని ఆడుతున్నారు. ఈ సీజన్ మొత్తం ఆడారు. ఈ మైండ్ సెట్ ఆర్సీబీకి ఎలా అలవాటైంది? ఇది కరెక్ట్గా అడిగారు సార్ పాయింట్. ఎందుకంటే దీనికి డీటెయిలింగ్ చెప్తా. ఈరోజు ఆర్సీబీ టైటిల్ కొట్టింది కదా, ఆరెంజ్ క్యాప్ లేదు, మీరు గమనిస్తే పర్పుల్ క్యాప్ లేదు, మీరు గమనిస్తే హైయెస్ట్ 2 సెంచరీలు కొట్టిన శాంసన్ కొట్టినట్టు లేదు, మీరు గమనిస్తే హైయెస్ట్ 6లు లేవు.
కానీ టైటిల్ కొట్టారు. టైటిల్ కొట్టారు. టీమ్ మేనేజ్మెంట్ ఎలా బిల్డ్ చేశారంటే, దీనికి ముందు లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు జాకబ్ డఫీ ఉన్నాడుగా, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలరు. జాకబ్ డఫీ న్యూజిలాండ్ T20 ఇంటర్నేషనల్ నెంబర్ 1 ప్లేయర్. ఆక్షన్లోకి వస్తే ఎవరు బిడ్ అయ్యాల. మీ బేస్ ప్రైస్ 2 CR పెడితే ఎవరు బిడ్ అయిపోతే ఆర్సీబీ తీసుకుంది. ఎందుకు? నీకు స్టార్టింగ్ బెంగళూరు లాంటి గ్రౌండ్లో స్వింగ్ దొరికింది. స్వింగ్ తగ్గట్టు బౌలింగ్ వేయగలిగి టాల్ బౌలర్ జాకబ్ డఫీ కరెక్ట్గా పిక్ చేశారు. దినేష్ కార్తిక్ అండ్ ఆండీ ఫ్లవర్. అలానే రసిక్ దార్ కానీ టీమ్ మేనేజ్మెంట్ టీమ్ సెలక్షన్ ముందు నుంచే పిక్ చేసిన విధానం. అందుకే వీళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు బ్యాకప్ కూడా అలాగే ఉంది. మీరు స్టార్టింగ్ ఫిలిప్ సాల్ట్ అదరగొట్టాడు, ఇంజూరీ అయింది. తర్వాత బెత్తలు తీసుకొచ్చారు, ఇంజూరీ అయింది. ఏమైంది ఈసారి? వెంకటేష్ అయ్యర్ని కూడా 7 CRకి పట్టుకొచ్చారు. అంటే ఎంత స్ట్రాంగ్ ఉందంటే బెంచ్ కూడా ఇంత స్ట్రెంత్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు పాత్ర ఉండాలి. మనము చూసుకుంటే కప్పు కొట్టాలంటే ఏ టీం అయినా బౌలింగ్లో బౌలింగ్ వచ్చేసరికి బెంచ్ స్ట్రెంత్ ఉండాలి, బ్యాటింగ్లో కూడా ఆ స్ట్రెంత్ ఉన్నప్పుడు ఇలా అద్భుతమైన విజయాలు టీం కూడా ముందు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. మనం గతంలో కూడా చూసుకుంటే ఒక చెన్నైయో ముంబైకో అదే ఈ టీం అంటే ఖచ్చితంగా ఫ్లాప్స్కి వస్తుందిరా అనే నమ్మకం, ఆ బ్రాండ్ వాల్యూ, ఆ క్రేజ్ ఈరోజు ఆర్సీబీకి వచ్చిందంటే మొత్తం కోచింగ్ స్టాఫ్, మేనేజ్మెంటు, టీమ్ ప్లేయర్లు మొత్తం ఒక ప్రాపర్ ప్లానింగ్తో ఆడుతున్నారు. అందుకే కాబట్టి ఈరోజు ఆర్సీబీ ఖచ్చితంగా ఇంకో కొన్ని సంవత్సరాలు ఇలాగే ముందుకెళ్ళింది. ఎలాగో ఆర్సీబీ స్టాఫ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి నాకు బాగా గుర్తు, చిన్నప్పుడు నేను క్రికెట్ చూసేటప్పుడు జుమ్మాంబే టీము బట్ కొంత స్ట్రాంగ్గా ఉండే టీం అది. తర్వాత కాలంలో జుమ్మాంబే అంత వీక్ గాడు ఒకప్పుడు జుమ్మాంబే. అయితే ఆ టీంలో అండీ ఫ్లేవర్, గ్రాండ్ ఫ్లేవర్ అని 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ముచ్చోళ్ళు పట్టించేవాళ్ళు. ముఖ్యంగా అండీ ఫ్లేవర్ వికెట్ కీపరు. పెద్ద ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలపైన కూడా సెంచరీలు చేసేవాడు. టెస్టుల్లో అయితే అసలు వికెట్ ఇచ్చేవాడు. మన పైన అయితే 100 కూడా ఉంది. సో భలే ప్లేయర్ అనమాట. నేను చాలాసార్లు బాధపడేవాడు, ఇలాంటి ప్లేయర్ ఇండియాలో కానీ పుట్టుంటే పెద్ద స్టార్ అయ్యేవాడు. మనకు అప్పుడు కేపర్లు సరిగ్గా ఉండేవాళ్ళు కాదు. ధోని వచ్చేదాకా మనకు మంచి కేపర్లు. వాళ్ళకేమో జుమ్మాంబే లాంటి ఒక చిన్న టీంకి ఏమో అద్భుతమైన ఆటగాడు. అంతా చాలా మంది గిల్కిస్ట్ అంటారు, కానీ గిల్కిస్ట్ కంటే అద్భుతమైన బ్యాట్స్మెన్ అండీ ఫ్లేవర్. అసలు ఆ రోజుల్లో ఇన్నోవేటివ్ స్టార్ట్స్ రివర్స్ ఆయన ఫస్ట్ బ్యాట్స్మెన్. సో అలాంటి అండీ ఫ్లేవర్కి సరైన పేరు రాలేదు అని కొంచెం బాధ ఉండేది. ఆర్సీబీకి ఎప్పుడైతే స్టాఫ్ కోచ్గా వచ్చాడో అతను వచ్చిన తర్వాత మీరు చెప్పండి అక్కడి నుంచి అసలు ఆర్సీబీ ప్రయాణం ఎలా ఉంది? అసలు ఆండీ ఫ్లవర్ అనే వ్యక్తి మనకి అప్పుడు ఆ రోజుల్లో కొరకరాని కొయ్యి అంటారు చూసా. మనతో ఆడేటప్పుడు అసలు అవుట్ కాడు, ఇన్నోవేటివ్ షాట్తో ఆడేవాడు. అసలు టెస్ట్ బ్యాటింగ్లు, డిఫెన్స్ కానీ అలాంటి వ్యక్తి 90 years బ్యాక్ కోచ్గా ప్రయాణం స్టార్ట్ చేశాడు. ఇంగ్లాండ్ని మంచి పొజిషన్లో ఉంచాడు. ఇంగ్లీష్ వాళ్ళ ఒక రేంజ్లో తీసుకెళ్ళాడు ఇంగ్లాండ్ టీంని. ఆ తర్వాత ఐపీఎల్కి వచ్చిన తర్వాత 3 years బ్యాక్, జస్ట్ 3 years బ్యాకే వచ్చింది ఆర్సీబీకి. ఆర్సీబీ 3 yearsలో ఒకసారి ప్లే ఆఫ్స్, 2 సార్లు టైటిల్ ఛాంపియన్ నిలబెట్టడంలో ఆండీ ఫ్లవర్ది పెద్ద పాత్ర. అంత అద్భుతమైన వ్యక్తి. అదే ఆర్సీబీకి మొత్తం ప్రతి విభాగంలో కోచ్ కానీ, మెంటార్ కానీ, నీకు కోచింగ్ స్టాఫ్ కానీ, ఎవ్రీథింగ్, డేటా అనలిస్టులు కానీ ప్రాపర్గా సెట్ అయింది కాబట్టి ఈరోజు ఇంత అద్భుతమైన విజయం సాధించారు. ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మరో వ్యక్తి దినేష్ కార్తీక్. అవును, దినేష్ కార్తీక్ సీజన్ అంటే దినేష్ కార్తీక్ కెరీర్ ఎండ్కి వచ్చేలేకే ఆర్సీబీతో తనకు ఒక ఎమోషనల్ కనెక్ట్ వచ్చేసింది. సో తనకి మంచి హైప్ రావడం కానీ, మంచి క్రేజ్ రావడం కానీ, తనకి మంచి పొజిషన్ దొరకడం కానీ జరిగింది. అక్కడి నుంచి తను రిటైర్డ్ అయిపోయి స్టాఫ్లో జాయిన్ అయ్యి ఆటగాడిగా టీంలో గమనించిన లోపాలన్నీ అతను సరిదిద్దుతూ వెళ్ళిపోయాడు. అవును. సో ఈరోజు దినేష్ కార్తీక్కి అంత గౌరవం లభిస్తుంది, ఆర్సీబీ కప్పు కొట్టింది. సో ఈ ప్రయాణాన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే ఆండీ ఫ్లవర్ టెక్నికల్గా టీంని ఎలా బిల్డ్ చేయాలని చూస్తే దానికి ఏ ఓనర్లు కావాలనే దాంట్లో ముఖ్యమైన పాత్ర మెంటర్ దినేష్ కార్తీక్. మీరు చూడండి, ఒక వెంకటేష్ అయ్యర్ని కానీ నీకు ఇంకా ఆడలేదు ఒక ప్లేయర్ చాలా బాగా ఏర్కలేస్తాడు, మంగేష్ యాదవ్ కానీ, అదే బ్యాకప్ అని చెప్పి కదా బౌలింగ్. ఆ తర్వాత జాకబ్ డఫీ విషయంలో కానీ వీళ్ళందరూ విషయాల్లో త్వరగా నిర్ణయాలు తీసుకొని ఇక్కడ మన బెంగళూరు ఆడే పిచ్చుల మీద ఎవరు అవసరం అంటే నీకు కోర్టుకి వెళ్ళి ఎక్కువ బడ్జెట్ చేసి ఎవరినో తెచ్చే కంటే మన టీంకి ఈ భాగంలో పవర్ ప్లే ఎవరు అవసరం, మిడిల్ ఎవరు అవసరం, యార్కర్లు ఎవరు వేయగలుగుతారు, ఒకవేళ బ్యాటింగ్కి వస్తే అంటే ఒకరే 5 runs కొట్టాలని కాకుండా మీ పాత్ర ఇది అని డివిజన్ చేసి మా పార్ట్ల వారీగా అందరినీ కరెక్ట్గా పిక్ చేసి టీంని పర్ఫెక్ట్ బిల్డ్ చేశారు. అండ్ నేను కోహ్లీ విషయానికి వస్తున్నాను. అంటే కప్పు కొట్టడము లేకపోతే ఫ్యాన్స్ ఆనందపడ ఇవన్నీ పక్కన పెడితే నిన్న మ్యాచ్ పొజిషన్ చూసుకుంటే నిజానికి కోహ్లీ ఇన్నింగ్స్లో కానీ లేకపోతే ఆర్సీబీకి కూడా చేసి కష్టం అయ్యేది. సో అంటే అన్ని సంవత్సరాల నుంచి ఆడుతూ వస్తున్నాడు కోహ్లీ. టెస్ట్లకి రిటైర్డ్ ఇచ్చేసాడు, T20కి రిటైర్డ్ ఇచ్చేసాడు, వన్డే వరల్డ్ కప్ ఒకటి మిగిలి ఉంది, దానికోసం ప్రయాణం చేస్తున్నారు రోహిత్ కోహ్లీ. స్టిల్ ఈ రోజు కూడా కోహ్లీ ఆటలో ఆ ఇంటెన్సిటీ, ఆ క్లియర్ అప్రోచ్, ఆ క్లారిటీ మైండ్ ఏవి మిస్ అవ్వట్లేదు. సో కోహ్లీ నెక్స్ట్ వన్డే వరల్డ్ కప్కి మనకి
ఎంత పెద్ద బలం కాబోతున్నాడు. అసలు నెక్స్ట్ 27 వరల్డ్ కప్కి మెయిన్ కీ రోల్ అంటే విరాట్ కోహ్లీ. కానీ నిన్న మ్యాచ్ చూస్తుంటే మాత్రం దేశం తరపున ఎన్ని చేజింగ్లు ఆడాడు. ఆయన ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఒక ప్లేయర్కి ఉండాల్సింది ఎక్స్పీరియన్స్ అనేది. నిన్న మ్యాచ్లో చూస్తే థర్డ్ ఓవర్లో రబాడా వేసేది 155, 154 వేసింది. అంటే ఏదో వచ్చి షాట్ అటాకింగ్ చేసి లక్కీగా ఎడ్జ్లు తీసుకుని కొట్టిన షాట్లు కాదు అవి, ఎక్స్పీరియన్స్ చూపించాడు. మీకు లెగ్ సైడ్ క్లిక్లో కొట్టిన 6 అయితే దానికి ఎన్ని షాట్ల ఎక్స్పీరియన్స్ కావాలి. బ్యాక్ టు బ్యాక్ అంటే 200 స్ట్రైక్ రేట్తో 50 కొట్టాడు. అంటే ముందు నుంచి ఆడలేక కాదు, మ్యాచ్ పరిస్థితి ఏంది, ఎప్పుడు అటాక్ చేయాలి, పవర్ ప్లేలో అటాక్ చేసిన తర్వాత ఎలా స్లో చేయాలి, ఫైనల్గా ఎలా క్లోజ్ చేయాలి, మ్యాచ్ని ఎలా విన్ చేయాలనేది ఇలా కింగ్ని చూస్తే విరాట్ కోహ్లీ చేజ్ మాస్టరు. ఈయన గురించి అందరూ నేర్చుకోవాల్సిన గుణపాఠం నిన్న క్లియర్గా చేసి చూపించాడు. అసలు అలాంటి వ్యక్తి ఇప్పటికీ ఇంటర్నేషనల్ క్రికెట్ వదిలిపెట్టి కూడా చూడండి, ఆ ఫిట్నెస్, ఆ మనిషిని చూస్తే ఆ పరుగుల దాహం, ఆ గ్రౌండ్లో అతను ఉన్నాడంటే. నిన్న పిచ్ ఈజీగా ఏం లేదు అసలు, కిక్ బౌన్సర్ విపరీతంగా వేస్తున్నారు. అలాంటి పిచ్ మీద ఆడిన ఆట ఉందో చూశారు. అంటే వీళ్ళు ఏంటంటే పేరు కోసం రాగానే కొత్తగా వచ్చిన వాళ్ళు 15 బాల్లో 50 కొట్టేయాలి, లేదా మంచి స్ట్రైక్ రేట్ ఉండాలి. మనం అట్లా కాకుండా ఎప్పుడు ఎట్లా అటాక్ చేయాలి, మ్యాచ్ తగ్గట్టు ఆడటం అనేది విరాట్ కోహ్లీ స్టైలు. ఇప్పటిదాకా మనం క్రికెట్ అంటే సచిన్ చెప్పుకున్నాం, కోహ్లీ ఇంకా కొన్ని తరాల పాటు కోహ్లీ గురించి ఇలాంటి చరిత్ర చెప్పుకుంటూనే ఉంటారు. పైగా నిన్న మ్యాచ్ అవును కోహ్లీ స్ట్రైక్ రేట్ అనే వాళ్ళందరూ కూడా పెద్ద సమాధానం. 200 స్ట్రైక్ రేట్ 178 ఫినిషింగ్. మ్యాచ్ క్లోజ్ చేసి లాస్ట్ బాల్ 6 చూసారు, 6 అంటే 6 4 కొడితే మ్యాచ్ కాదు, అది ఎప్పుడైనా కొట్టచ్చు అనేది చేసి చూపించాడు. అంటే కొట్టలేక కాదు, కొట్టంది పరిస్థితి తగ్గట్టు ఆగాను. అవును, ఈ సీజన్ లాస్ట్ బాల్ 6 చూసారా, చెప్పి కొట్టాడు. మన అంటే అదే అభిమానులు, మీకు అదే కదా కావాలి, మీకు అదే కదా కావాల్సిందని చేసి చూపించాడు. ఇప్పుడు లాస్ట్ 4 సీజన్ల నుంచి 600 అబవ్ రన్స్. మన వాళ్ళు చూసేవాళ్ళు ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే, అరే ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడా, లేకపోతే ఇన్ని 6లు కొట్టాడా, అది కాదు కావాల్సింది. టీంకి నువ్వేం చేయాలి. నిన్న మెంటర్ బాధ్యత కూడా తీసుకున్నారు. మ్యాచ్కి ముందు కూడా 2 ఆప్షన్లు చెప్పాడు గ్రూప్ మీటింగ్లో. 1 విన్ అవటం, 2 ఆప్షన్ తెలుసా, విన్నే అవటం. జనరల్గా ఏం చెప్తారంటే ఎవరైనా, మనం సామర్థ్యం మేరకు ఆడదాం, అయితే గెలుద్దాం, లేకపోతే ఇక్కడ దాకా వచ్చామంటారు. ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మీరు గమనిస్తే కూడా మ్యాచ్ ముందు ఇంటర్వెల్ మధ్యలో కూడా 1 ఆప్షన్ విన్ను, 2nd ఆప్షన్ విన్ను. అలా ఒక మనిషి మెంటార్గా, బ్యాట్స్మెన్గా, సీనియర్ ప్లేయర్గా ఇన్ని బాధ్యతలు తీసుకున్నప్పుడు టీం ఇలానే ముందుకెళ్ళింది. అండ్ ముఖ్యంగా ఈ ప్రయాణంలో చెప్పుకోవాల్సింది రజిత్ పటిదార్ గురించి. అంటే ఒక జట్టు 17 ఏళ్ళుగా ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ కప్పు దాకా వెళ్ళడం, వెనక్కి రావడం, ఇన్ని చేస్తుంటే రజిత్ పటిదార్ అనే ఒక కొత్త కుర్రాడు. అంటే ఒకనొక టైంలో అతను ఆక్షన్లో అమ్ముడు కూడా బాగాలేదు. అవును, రీప్లేస్మెంట్ కింద వచ్చింది ఆర్సీబీ. సో అలాంటి పట్టిదారు ఈ రోజు ఆర్సీబీ ముఖ చిత్రాన్ని మార్చేశాడు. కొన్ని కోట్ల మంది అభిమానుల దాహం మొత్తం, ఆకలి మొత్తం తీర్చేశాడు. సో ఆ ఆర్సీబీ టీంలో కోహ్లీ లాంటి స్టార్ ఉన్నాడు, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు. సో పట్టిదారు అటు జూనియర్స్ని ఇటు సీనియర్స్ని అందరినీ కలుపుకొని ఇంత పెద్ద ప్రయాణం, వరుసగా 2 సార్లు కప్పు కొట్టేంత ప్రయాణం ఎలా చేయగలిగారు? అసలు పట్టిదారు బ్యాట్స్మెన్ కంటే కూడా మీరు అన్నట్టు కెప్టెన్సీ ఒక ధోని తర్వాత కనపడుతున్నాడు. ఎందుకంటే ఆ మనిషిని చూస్తే ఇప్పుడు సీనియర్గా విరాట్ కోహ్లీ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాడు. ఒక జూనియర్స్కి ఏదన్నా ఉంటే ఇలా జరిగిందని వింటున్నాడు. గ్రౌండ్లో కానీ బయట కానీ అతని వ్యక్తిత్వం, బ్యాటింగ్ ఆడేటప్పుడు విధ్వంసంగా ఉన్నాడు. కానీ కెప్టెన్సీ పరంగా డౌన్ టు ఎర్త్ ఇలా ఉంటే ఏంటంటే కాంబినేషను అందరి మధ్య ఒక ఏకాభిప్రాయం ఉంటుంది. అదే చేసి చూపించాడు. అయినా కెప్టెన్ అయినా బ్యాక్ టు బ్యాక్ 2 ట్రోఫీలు అందించాడు. ఖచ్చితంగా నిన్న మ్యాచ్ అయిన తర్వాత కూడా చెప్పాడు, ఇది నా డ్రీము, ఆర్సీబీకి కెప్టెన్ అవటమే డ్రీము, అందులో ఈ 2 కప్పులు అంటే నా జీవితం ధన్యమని చెప్పాడు. మంచి వ్యక్తి రజిత్ పటిదార్, తను తగ్గ విజయాలు కూడా వచ్చినాయి. అండ్ ఇన్ని సీజన్స్లో తను ఎక్కడ గ్రౌండ్లో అరవడం కానీ లేదు, టెంపర్ కోల్పోవడం కానీ ఎక్కడ మనం ధోని అనుకున్నాం. అవును, ధోని తర్వాత అంత స్థాయికి వెళ్ళే అర్హత పటిదార్కి ఉంది. అండ్ మీకు ఒక చిన్న టాస్క్, ఇప్పుడు ఈ సీజన్ ఐపీఎల్ అంతా చూశారు కదా. సో ఒక 2 బ్యాట్స్మెన్స్ని 2 బౌలర్స్ని మీరు టీమిండియాలో ఫిక్స్ చేయాలంటే ఈ మొత్తం ఎంటైర్ టీమ్స్ నుంచి ఒక 4 సెలెక్ట్ చేయాలంటే ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఈ బౌలింగ్ అయితే అసలు ఆబ్వియస్గా ఫస్ట్ భువనేశ్వర్ కుమార్ ఉంటాడు. ఆ బ్యాటింగ్లో అయితే అర్జెంటుగా వైభవ్ సూర్యవంశీని తీసుకురావాలి. అతను తన స్ట్రైక్ రేట్, ఆడే విధానం, నిన్న సచిన్ టెండూల్కర్ కూడా చెప్పాడు, అందరూ T20లోకి తీసుకోవాలంటున్నారు, ఈయనకు రిస్ట్ టెక్నిక్ ఉంది, మిడిల్ చేయగలుగుతున్నాడు, అండర్నీత్ చాలా బాగా టెక్నిక్స్ ఉన్నాయి వైభవ్ సూర్యవంశీని టెస్ట్ క్రికెట్లో ఆడిచ్చి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తా, టీంని బీసీసీఐ మన వైభవ్ సూర్యవంశీని కాపాడి బ్యాక్ చేయాలని చెప్పాడు. అది. అండ్ ఇంకో బౌలర్ కూడా ఉన్నాడు మనకు మామూలుగా. యాక్చువల్గా కృణాల్ పాండ్యా యాక్చువల్గా ఇప్పటిదాకా
టీమిండియాలో అతనికి పెద్ద ఆపర్చునిటీస్ రాలేదు. అవును వాస్తవం. బట్ లాస్ట్ 2-3 సీజన్స్ చూస్తుంటే బ్యాటింగ్లో మెరుగాడు, బౌలింగ్లో మెరుగాడు, యాజ్ ఏ ప్లేయర్గా అంటే మైండ్ సెట్ పరంగా మెరుగాడు. అవును. ఎందుకు కృణాల్కి ఎప్పుడు అవకాశం లేదు? అంటే అప్పుడు కంటే కూడా కృణాల్ పాండ్యా ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్, నిన్న బట్లను అవుట్ చేసిన విధానం కానీ, ముందు గతంలో సీజను అంటే స్పిన్కి అనుకూలంగా లేనప్పుడు మైండ్ గేమ్తో వికెట్లు తీస్తున్నాడు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయరు ఇప్పుడు కరెక్ట్గా టీమిండియాకి తీసుకుంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ప్లస్ స్పిన్ బౌలింగ్ కానీ బాగా ఉపయోగపడతాడు. ఖచ్చితంగా కృణాల్ పాండ్యాను కూడా టీమిండియాలోకి తీసుకోవాల్సిన అవకాశం ఉంది. అండ్ సూర్య ప్లేస్ ఏంది? ఇప్పుడు ఇంతమంది యంగ్స్టర్స్ వచ్చారు, అల్లాడిస్తున్నారు. సో వాళ్ళ టీముల తరపున అత్యధిక పరుగులు చేశారు. సో ఇప్పుడు T20 టీంలోకి వస్తే సూర్య ప్లేస్ ఉన్నట్ట పోయినట్ట? కెప్టెన్ మారబోతున్నాడా? అంటే సూర్యకుమార్ ఇప్పటిదాకా దేశానికి మంచి సేవ చేశాడు, కప్పు తెప్పించాడు. కానీ పరిస్థితులు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ముఖ్యంగా T20లో అయితే ఒక 5-6 ప్లేస్ల మీద వేటు పడే అవకాశం ఉంది. కెప్టెన్ కూడా మారే అవకాశం ఉంది. అలాగే అన్ని ఫార్మేట్లో కొన్ని చేంజెస్ జరగాలి. అప్పుడే ఫైనల్గా నేషనల్ ఫస్ట్ పరిస్థితులు ఎవరు ఎట్లా ఫామ్ ఉన్నారు బాగా ఆడేదాన్ని బట్టి నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ నిన్న జరిగిన మ్యాచ్లో ఒక చిన్న అంశం దాచిపెట్టాను లాస్ట్లో అడదామని చెప్పేసి. కోహ్లీ క్యాచ్ గిల్లు తీసుకున్న విధానం మొత్తం ఎంపైర్లు అవుట్ అనుకున్నారు, ప్లేయర్లు అవుట్ అనుకున్నారు, ఈవెన్ కోహ్లీ కూడా అవుట్ అనుకున్నాడు. వెళ్తా ఆగిపోయాడు. అవును. ఒకవేళ కోహ్లీ కానీ వెనక్కి రాకుండా ఉంటే పరిస్థితి ఏంది? బాగా అడిగారు. ఎందుకంటే అక్కడ దాకా వచ్చింది మ్యాచ్, తీసుకొచ్చి కోహ్లీ చేతుల మీదకి ఫినిష్ అయితే కోట్లాది మంది అభిమానులకి ఆనందం. బహుశా అభిమానుల కోరికేమో అది క్యాచ్. బట్ యాక్చువల్గా ముందు వీళ్ళ బ్యాటింగ్ అప్పుడు ఒక క్యాచ్ వివాదం అయింది. అవును. సో దానికి ఇది సెట్ అయిపోయి ఇద్దరు ఓకే అక్కడ అవుట్ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ కూడా అవుట్ ఇవ్వలేదు అన్నట్టు లెవెల్ అయింది. బట్ అది కరెక్టేనా? అంటే ముందు గతంలో జరిగినప్పుడు ఇదే గుజరాత్లో జరిగినప్పుడు అప్పుడు జాసన్ పడేదారు క్యాచ్ జాసన్ హోల్డర్, అవును అది కూడా వేశారు. జాసన్ హోల్డర్ పెట్టినప్పుడు అప్పుడు అవుట్ ఇచ్చారు, ఇక్కడ నాట్ అవుట్ ఇచ్చారు. అంటే ఇక్కడ థర్డ్ ఎంపైరు లెవెల్ అని కొన్ని ఉంటాయి రూల్స్ ప్రకారం. కానీ కొన్నిసార్లు అలా జరుగుతుంటే ఒక్కొక్క థర్డ్ ఎంపైర్ తీసుకున్న నిర్ణయాలు బట్టి అది ఉంటుంది. సో ఒక్కోసారి అది టీంలో ఎఫెక్ట్ అవుతుందిగా. సో అది ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఫైనల్గా ఆర్సీబీ రెండోసారి కప్పు కొట్టింది. అసలు కోహ్లీ ఫ్యాన్స్ అయితే వాళ్ళు కదిలిస్తే చాలు. అంటే చాలామంది ఏమంటారంటే కోహ్లీ గెలిస్తే ట్రోలింగ్ చేస్తారు పక్క టీములని, అది ఇది అంటున్నారు. వాళ్ళు మ్యాచ్లు జరిగిన రోజులు అగ్రెసివ్గా ఉన్నారు. నిన్న కప్పు కొట్టిన తర్వాత వాళ్ళు ఎమోషనల్ అయిపోతున్నారు ఫ్యాన్స్. అవును. ఇంకేం మాట్లాడట్లా, మాకు కప్పు వచ్చింది చాలు. అంటే లాస్ట్ ఇయర్ ఆ ఎమోషన్ అంతా బర్స్ట్ అయింది. ఈ ఇయర్ టీమే చెప్పుకుంటూ వస్తున్నారు కదా, డిపెండింగ్ ఛాంపియన్ కాదు మనం అటాకింగ్ ఛాంపియన్స్ అని. అది చేసి చూపిస్తున్నారు, విజయవంతం అవుతున్నారు. కాబట్టి టీములు ట్రస్ట్ చేసి ఉంచారు. నీకు లాస్ట్ ఇయర్ అంటే అనుకోకుండా అద్భుతం జరిగినప్పుడు ఎమోషన్ అయిపోతారు. ఇది పాసిబుల్ జరుగుతుంది, కనపడుతుంది. సో ఎంజాయ్ చేశారు. ఫైనల్గా బ్యాక్ టు బ్యాక్ 2 కప్పులు కొట్టడం మాత్రం ఆర్సీబీ యాజమాన్యానికి అభిమానులకు మాత్రం పెద్ద పండుగ. ఈ రెండో కప్పు రావడం ఏమైందంటే ఫస్ట్ కప్పు ఏదో అదృష్టం గాలివాటంగా రాలేదు, ఆర్సీబీ ఆట వల్ల వచ్చిందని రెండో కప్పు కొట్టి స్టేట్మెంట్ ఇచ్చినట్టు అయింది. అది కనపడుతుంది. రియల్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు, క్రికెట్ లవర్స్ అందరూ ఇంకా హ్యాపీగా ఉన్నారు. ఐపీఎల్ 2 నెలల పాటు అత్యద్భుతంగా జరిగింది. సో త్వరలో ఇంక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్ట్ కాబోతుంది. ఆఫ్ఘనిస్తాన్తో మనకు 1 డే సిరీస్ ఉంది. సో మనం మళ్ళీ మన ఫ్రాంచైజీ క్రికెట్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చేద్దాము. సో ఆ మ్యాచ్లు కూడా మనం ఇలాగే కూర్చొని ఇంటర్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.